నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం స్వయంభూ కోసం కనీవిని ఎరకని రీతిలో భారీ సెట్లు నిర్మించినట్లు దర్శకుడు భరత్ కృష్ణమాచారి వెల్లడించారు. ఈ సినిమా కోసం 3 విభిన్నమైన భారీ ప్రపంచాలను సృష్టించామని, ఇందుకోసం నెలల తరబడి శ్రమించామని ఆయన తెలిపారు. దర్శకుడు భరత్ కృష్ణమాచారి మాట్లాడుతూ, స్వయంభూ కోసం మేము ప్రధానంగా 3 వేర్వేరు ప్రాంతాల్లో 3 విభిన్నమైన ప్రపంచాలను నిర్మించాలి అనుకున్నాం. అందులో మొదటిది హైదరాబాద్లోని జానవాడలో ఏర్పాటు చేశాం. అక్కడ దాదాపు 6 నుంచి 8 ఎకరాల భూమిని లీజుకు తీసుకుని పూర్తిగా కొత్తగా ఒక గ్రామాన్ని నిర్మించాం. ప్రతి విషయంలోనూ సహజత్వం ఉట్టిపడాలనే ఉద్దేశంతో వివరాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. ఈ యొక్క సెట్ నిర్మాణం పూర్తి చేయడానికి మాకు దాదాపు 40 నుంచి 45 రోజులు పట్టింది అని వివరించారు. ఆయన ఇంకా కొనసాగిస్తూ, ఇక రెండవ ప్రపంచాన్ని కథానాయిక పాత్రకు సంబంధించిన కథనం కోసం రూపొందించాం. మొదటి విలేజ్ సెట్ను ఆధారం చేసుకుని దానిని పూర్తిగా పునరుద్ధరించి కొత్త హంగులతో తీర్చిదిద్దాం. ఇది పూర్తిగా విభిన్నమైన గుర్తింపుతో కనిపించినప్పటికీ సినిమా మొత్తం విజువల్ లాంగ్వేజ్ కు కట్టుబడి ఉండేలా జాగ్రత్త పడ్డామని తెలిపారు. ఇక మూడోది అత్యంత ప్రతిష్టాత్మకమైన వరల్డ్ క్లైమాక్స్. దీని చిత్రీకరణ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో దాదాపు 70 నుంచి 80 రోజులు గడిపాం. ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో ఇండోర్ సెట్లను నిర్మించాం. ఇందులో 2 భారీ వంతెనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో ఒక వంతెనను కేవలం కూల్చివేయడానికే ప్రత్యేకంగా నిర్మించామని భరత్ కృష్ణమాచారి వెల్లడించారు. కూల్చివేత కోసం నిర్మించిన ఈ బ్రిడ్జ్ సుమారు 11 నుంచి 12 అడుగుల వెడల్పు, దాదాపు 100 అడుగుల పొడవు ఉంటుంది. దీనిని బ్లూ మ్యాట్ టెక్నిక్స్ ఉపయోగించి చిత్రీకరించాం. దీంతో పాటు స్టూడియోలోని అతిపెద్ద ఫ్లోర్లలో ఒకదానిపై ఒక పెద్ద పర్వతం సెట్ను, దానికి దారిని కూడా నిర్మించాం. మేము ఊహించిన స్థాయిలో తీవ్రతతో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించడానికి ఈ సెట్లు ఎంతగానో దోహదపడ్డాయని ఆయన తెలిపారు.